ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అనేవి ఒక్కసారిగా మొత్తం తిరగబడిపోయి ఒక సునామీ ప్రపంచం వస్తే ఎలా ఉంటుందో అంతటి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అవును. గెలుపు అనేది ఒక రీతిలో క్లీన్ స్వీప్ కింద 164 సీట్లతో కూటమి ప్రభంజనం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయారంటారు చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది. దానికి అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని సీట్లు వస్తాయని అసలు ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కూటమి అయితే అది ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని గౌరవించాలి. ప్రజలు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? గత 5 సంవత్సరాలు అక్కడ ప్రభుత్వం నచ్చలేదు జనాలకి. నువ్వు పొద్దున్న 10,000 ఇచ్చి సాయంత్రానికి ఏదో లాగంగా 30,000 లాగేస్తున్నావు. అలాగే ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఏదో పథకం పేర్చాడు, 10,000 ఇచ్చి ఇంట్లో ఒక పెద్దవాళ్ళకి 10,000 ఇచ్చాను అంటున్నారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి బండిలో పెట్రోల్ కొట్టేస్తున్నారు. ఈవేళ 90 రూపాయలు పెట్రోల్ 120 రూపాయలు 110 రూపాయలు అయిపోయింది. నిత్యావసరాలు పెరిగిపోయినాయి, గ్యాస్ రేటు పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయినాయి. నువ్వు ఇలా ఇచ్చి ఇలా తీసేసుకుంటున్నావు. ఎక్కువగా రౌడీ రాజకీయం, బాగా ఎక్కువ. ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఇది జరుగుతుందని ప్రశ్నించడానికి లేదు. ప్రశ్నిస్తే అటు జైల్లోకి వెళ్ళిపోతాడు. భయంతోనే ఈ 5 ఏళ్ళు భయంతోనే జరిగింది అంతా. మొత్తం 5 ఏళ్ళ పాలన భయమే. ఎవరు రోడ్డు మీదకి వస్తే వాడి మీద కేసులు. ఆల్రెడీ మనం చూసాం. వైజాగ్ లో ఆయన చనిపోయాడు, డాక్టర్ రోడ్డు మీదకి వచ్చి సుధాకర్ గారు చనిపోయాడు. అలాగే మన స్పీకర్ కోడెల సుప్రసాద్ గారు స్పీకర్, మాజీ స్పీకర్ చనిపోయాడు. వీళ్ళ బాధల్లో వేధింపులు తట్టుకోలేక అలాంటి వాళ్ళే ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏంటండి? సామాన్యుల పరిస్థితి ఏంటి అని వాటర్ ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఎలా ఉంది, మళ్ళీ జగన్ వస్తే 5 ఏళ్ళు ఇంకా ఉంటదని వాటర్ గ్రహించి మొత్తం క్లీన్ షిప్ చేశారు. వాటర్ మారాడు, చాలా బాగా మారాడు. ఫ్యాన్ పరిస్థితి ఎలా ఉందంటారు? ఎలా తిరుగుద్ది అంటారు? ఇప్పుడు మొన్నటి వరకు 151లో ఉంది, ఇంకా వైనాట్ 175 అన్నారు. మరి ఇప్పుడు వైనాట్ 11 కే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో నాకు తెలిసి జగన్ గారు ఒకరు ఉంటారు, మిగతా 10 మంది ఉండరు. ఆయన మారిపోతారు. డెఫినెట్ గా మొత్తం మారిపోతారు. వేరే పార్టీలోకి కండువా కప్పేసుకుని వెళ్ళిపోతారు. అందులో ఉండరు. ఓన్లీ జగన్ గారు ఒకలే ఎమ్మెల్యే. అసెంబ్లీకి వెళ్తాం, కూర్చుంటాం, పడుకుంటాం, వచ్చేస్తాం. ఆయన పదే అంటే ఆల్రెడీ అంతకుముందు అసెంబ్లీలో పడుకున్నారు. ఫ్రీగా ఉంటది, వెనకాల ఎక్కడ సీట్ వేస్తారు, పడుకుని వచ్చేస్తారు. ఏమైంది? ఓపెన్ గా అడుగుతున్నాను, అసలు ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డికి ఒక సీఎం స్థాయిలో ఉన్న హోదా వ్యక్తిగా అనిపించారా మీకు ఎప్పుడైనా? అసలు ఆయనకి అర్హత ఉందంటారా? అదే ఏ అర్హత అంటే అండి, వాళ్ళు పథకాలు ఇచ్చారు. ఆ పథకాలు మేము ఇలా చేసాం ప్రజలకి ఒక్క నాయకుడు చెప్పాడండి. చంద్రబాబు నాయుడు గారిని తిడతాం, పవన్ కళ్యాణ్ తిడతాం, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ వాళ్ళని తిడతాం, భార్యలను పేర్లు ఎట్టడం, మీ పెళ్ళాలు అని దత్తపుత్రుడు అని ఇయ్యే మొత్తం అలా కేటర్ నాశనం అయిపోయినాక ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే అండి. ఈనాడు ప్రజలకు వచ్చి మీ తీర్చాం, మీకు ఇంకా ఏం కావాలని ఒక్క నాయకుడు వచ్చి జనాల్లో తిరగలేకపోయేవాడు. ఎప్పుడు చూడు బూతు పురాణం. ఈ మొత్తం జగన్ గారి కేటర్ పోనాక బూతు పురాణం మంత్రులేండి. కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటే ఆ బూతు పురాణం మంత్రులే మొత్తం అంతా చేయాలి. ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని మంత్రులు గానీ, కొంతమంది ఇంకా 100 ఎమ్మెల్యేలు గానీ, ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకొని, పవన్ కళ్యాణ్ భార్యల్ని, పిల్లల్ని, బిడ్డల్ని కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, సతీమణి గారిని, కోడల్ని, అందరినీ అసలు అపోజిషన్ లో ఉండే వాళ్ళని ఎవరిలో మేజర్ గా టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఫ్యామిలీ టార్గెట్ చేశారు. వీళ్ళందరూ తిట్టడమే పనిగా పెట్టుకున్నారండి. ఈ రోజు అందులో సగం మంది, ఆ మంత్రుల్లో సగం మంది పైగా ఎవరికి కూడా మినిమం డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోయారండి. ఏంటంటే అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఏంటి, ఇప్పుడు పైన దేవుడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చూసుకుంటాడు అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దోచుకునే మనస్తత్వం కాదు, దాచుకునే ఆలోచన లేదు ఆయన స్వయంగా ఆయన కష్టపడిన డబ్బులు 1,00,000 రూపాయలు 1,00,000 వేసి కౌలు రైతులకి ఇచ్చిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈవేళ దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని ఎన్ని మాట్లాడినారని. వాళ్ళ అమ్మగారిని కూడా దూషించారు. వాళ్ళ అమ్మగారికి ఇందులో అసలు పని ఏంటంటే, వాళ్ళ భార్యలకి అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకి పని ఏంటంటే, తిట్టవలసిన పని ఏంటంటే, దేవుడు అంటూ ఉన్నాడు, ఒరే బాబు మిమ్మల్ని ఫ్యాన్ ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా,
అసలు మీకు ఒకటిలో రెండులోనే కట్ట కాదు, మొత్తం జీరోకి చేసేలా అనే ఫ్యాన్ ఎక్కడ పెట్టాలా దేవుడు నిర్ణయించాడండి. ఆ దేవుడు మొత్తం ఏ నుంచి మొత్తం జరిగింది. అది కాకుండా ఇక రావడంలో గుళ్ళు చూసుకున్నారు, విగ్రహాలు ధ్వంసం చేయండి కానీ మొదలు పెట్టారు. విజయవాడలో వెండి విగ్రహాలు దొంగిలించేటలో మొదలైంది పతనం. కొడాలి నాన్నగారు అంటారా, అంజస్వామికి చెయ్యి విరిగితే ఏంటి ఏమైపోయింది అని అడుగుతారా? దేవులతో ఎటకారం వీళ్ళకి, దేవులతో పరాచకమా? అంతర్వీధిలో రథం తగలడిపోతే పోతా పోయింది రథం, మళ్ళీ ఇంకోటి చేద్దామంటారా? తప్పండి, అది దేవులతో ఎటకారం ఆడారు. దేవులతో పరాచకారం ఆడకూడదు. ఏ విషయంలోనూ తలదొరచలేదు, ఏ విషయంలోనూ అవినీతి జరగలేదు అనే పాయింటే లేదని అంటారా? అంటే ఎక్కడ చూసినా గానీ వాళ్ళ హస్తం ఎక్కడొక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ హస్తం ఎక్కడ ఉందో మీకు ఉదాహరణ చెప్తాను. వేళ బ్యాన్ షాప్ లో డిజిటల్ లేదండి, ఎంత ఆదాయం వస్తుందండి? ఏమవుతుందండి? డబ్బు అంతా ఏమవుతుందండి? వీళ్ళ బయట నుంచి కొంటున్నారా ముందు, ఇక్కడ వీళ్ళ సొంత బ్రాండ్లే, వీళ్ళకి సంపాదించేసుకుని వీళ్ళకి ఈ డబ్బు అంతా ఏమైందండి? ఎన్ని బ్యాన్ షాపులు మన ఏపీ మొత్తం ఏంటి, ఈ డబ్బు అంతా ఏమైందండి? బ్లాక్ మనీ అంతా ఏమైంది? ఒక్క ఉదాహరణ అదే. ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? మరి 5 ఏళ్లలో సంపాదించిన ఆస్తులే గానీ, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ అవినీతి ఎక్కువ చేశారు, దోపిడీలు మేజర్ గా. ఇప్పుడు మీ పిఠాపురంలో చూసుకుంటే కొన్ని చోట్ల మట్టి తవ్వకాలు, చెరువులు తవ్వేసి మట్ల మేడాలు, కొన్ని చోట్ల భూములు ఆక్రమించేడాలు, మైనింగ్ మాఫియా ఇవన్నీ చేసి అడ్డగోలుగా సంపాదించారంటున్నారు. మెయిన్ గా చూసుకుంటే మనకి కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ చేయన అవినీతి అంటూ రాష్ట్రంలో ఎవరు చేయలేదన్నట్టు చెప్తున్నారు. మరి వీళ్ళందరికీ ఏంటి, ఎలా ఉంటది అనేది, వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జగన్ నేను పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదన్నారు. సేమ్ అది ఇప్పుడే చెప్తున్నామండి. ఇప్పుడు ఎవరెవరు ఎంత తిన్నారో మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారు కక్కిస్తారు, ప్రజల్లో పెడతారు. బాబు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఎంత తినేసారండి, కాకినాడ నియోజకవర్గాన్ని పెడతారు, చూపిస్తారు. కన్నబాబు గారు మీరు తినేసారండి, మొత్తం అన్ని బయటకు వస్తాయండి. పవన్ కళ్యాణ్ గారు అయితే నీతి నిజాయితీ గల వ్యక్తి. నిన్న కూడా చూసాం, మేము కక్షపూరిత రాజకీయాలు చేయడానికి రాలేదు, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు, మమ్మల్ని 21కి 21 గెలిపించారు, అలాగే కూటమికి 135 స్థానాలు ఇచ్చారు, మేము ప్రజలకి పని చేస్తాం, నేను ప్రజలకు పని చేస్తాను, నేను ఆ సీఎం లాగా గత సీఎం లాగా నేను రూపాయి తీసుకుని పని చేస్తాను అని చెప్పడం. నాకు గవర్నమెంట్ పరంగా ఎంత వస్తో అంత తీసుకుంటాను, ఎందుకంటే నేను తీసుకోవాలి ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని లాగాలి, ఏం చేసావని అలాగా నేను పని చేస్తాను. ఆయన అన్నట్టు 21 మంది పని చేయించుకుంటారు. అలాగే కూటమి నుంచి కూడా మంచి ఎక్కడికెక్కడ అభివృద్ధి అనేది ఉంటది, నాకు నమ్మకం ఉంది. ఏంటంటే ఏపీ అభివృద్ధి జరుగుతుంది. అమరావతి స్టార్ట్ అవుతుంది అండి, చూడండి మీరు 1 నెల 2 నెలల్లో మన అమరావతి స్టార్ట్ అవుద్ది, పోలవరం స్టార్ట్ అవుద్ది, మొత్తం అన్ని స్టార్ట్ అవుతాయి, చేస్తారు. మీకు అభివృద్ధి కనిపిస్తుంది, మీరే చూస్తారు. 5 ఏళ్ళు వాళ్ళు అప్పుడు అనుకోవాలి, ఈ 5 ఏళ్ళు మనం ఇది చేయలేదు అందుకే మనం 11 స్థానాలకు పడిపోయాం అని ఆలోచిస్తారు, వస్తారు. ఇప్పుడు చూసుకుంటే కూటమి ఎంత ప్రబంధన సృష్టించడానికి కారణం, కూటమిలో ప్రతి ఒక్కడు ఇంత మంచి మంచి మెజారిటీలతో గెలవడం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు బతికొండడానికి కారణం, కూటమి అనేది కలపడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఒక గేమ్ చేంజర్, ఒక కింగ్ మేకర్ లా పనిచేశారు. ఇవాళ ఆయన లేదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేవు అని చెప్తున్నారు, మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఆయన తెగింపుకి, ఆయన మనస్తత్వానికి ఆయనకి దాన్ని ఎంత తీసుకున్నా పర్లేదు, ఏం చెప్పినా మనం తక్కువేండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత ఇబ్బంది పెట్టారంటే 75 సంవత్సరాలు 5 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తిని జైల్లోకి తీసుకెళ్లి 60 రోజుల నుంచి ఇది చేశారు. అందులోనే ఎవరో ధైర్యం చేసి వెళ్ళలేదు, ఏ పార్టీ సపోర్ట్ చేయలేదు. అటువంటిది ఒక్క సీట్ నెగ్గినా సరే ఆయన అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తి వేళ చంద్రబాబు నాయుడు నిలిచాడండి. నేనున్నాను, టీడీపీ పార్టీకి నేనున్నాను, ప్రజలకు నేనున్నాను అని ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి పొత్తు ప్రకటించారండి. పొత్తు ప్రకటించిన తర్వాత జనసేన వాళ్ళు అయితే బయట వాళ్ళు అయితే వీడికే 1 సీట్ రాలేదు, వీడు మళ్ళీ సపోర్ట్ అని ఎన్ని మాటలు అన్నారండి. అన్ని మాటలు మాకు జనసేన మాకు ఇప్పటికీ అలా మనసులో ఉండిపోయింది. అయినా సరే వేళ కింగ్ మేకర్ అండి పవన్ కళ్యాణ్ గారు. స్ట్రైక్ రేట్ 100 చూసుకోండి, ఏ పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఏ పార్టీ చూసుకోండి, ఎన్ని స్థానాలు పోటీ చేసి కొనుక్కోండి. మా పార్టీ అయితే 21 స్థానాలు తీసుకుని 21 కొట్టి చూపించాం, 2 ఎంపీలు తీసుకున్నాం, 2 కొట్టి చూపించాం. మాకు స్ట్రైక్ రేట్ ఎంత ఉందో చూసుకోండి. ఏ పార్టీతో సరే మాకు ఇది లేదు, మీ నెంబర్ 1 గా ఉన్నాం వేళ. అది ప్రజలు నమ్మారు, పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ప్రతి మీటింగ్ లో ఆయన చెప్పే మాటలు నమ్మారు. ఆయన చెప్పి ప్రతి మాట వాస్తవం అండి, ఆయన చెప్పి ప్రతి మాట వాస్తవం.
ఆయన నిజాలు చెప్పారు. ఆయనకి డబ్బు సంపాదించుకున్నాక రాజకీయాలకు రాలేదండి. వేళ సినిమాలు తీసుకుంటే బోళ్ళు డబ్బు. ఆ డబ్బే ఆయన ఈ రాజకీయాల్లో పెట్టుకున్నారు తప్ప ఆయన ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేని మచ్చలేని మనిషి ఆయన. పదేళ్లు కూడా ఒక పదవి లేదు, ఏమీ లేదు. సంపాదించిన ఆ సినిమాల ద్వారా సంపాదించిన రూపాయలు ఒక్కొక్క చోట కోట్ల రూపాయలు పంచాడు. కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు, 3000 కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున పంచాడు. అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన కష్టార్జితాన్ని ప్రజలకు పంచాడు తప్పితే ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేదు, ఒక క్రిమినల్ కేసు లేదు, ఒక మచ్చ అనేది లేదు అనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో గానీ దేశంలోనే గానీ అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఒక పవన్ కళ్యాణ్ గారు అది మచ్చలేని నాయకుడు, అవినీతి పరులు లేని నాయకుడు ఎవరంటే మా పవన్ కళ్యాణ్. మీకు గర్వంగా చెప్పుకుంటాను. ఈవేళ కాల్ రేగరేషన్ తిరుగుతాం మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తాలూకా మేము పవన్ కళ్యాణ్ గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన సైనిక బోర్డుకి ₹1 కోటి విరాళం ఇచ్చాడండి. కౌలు రైతులకి లక్ష ఎన్నో అనాథాశ్రమాలకి ఎంతో ఇచ్చాడండి. అలాంటి మంచి మనిషి ఈవేళ మనం ఎమ్మెల్యే గెలిపించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ పిఠాపురంలో ఉన్న జనసేన నాయకులకి కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఎందుకంటే మీరు 70,000 మెజార్టీ ఇచ్చారు. అందరికీ చాలా సంతోషంగా ఉందండి. మాది 10 సంవత్సరాల కళ. 2014 పార్టీ పెట్టినప్పటి కాడి నుంచి ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడంటే 2014 అన్నయ్య పార్టీ పెట్టాడు, అన్నయ్య ముంచేసాడు, తమ్ముడు పార్టీ పెట్టాడు అని మీ జెండా మోస్తుంటే మమ్మల్ని ఎకారించిన వాళ్ళు ఉన్నారండి. మేము జెండా పట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంటే నవ్వారు. ఏ లేటరా అని, కుర్రనా ఏళ్ళరా మీరు 10 ఓట్లు వేయించలేరురా అన్నారు ఆ రోజుల్లో. అలాగే 2019లో ఆయన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా సరే అప్పటికే ఏళ్ళని చేశారు. మీకు పార్టీ అంటే ఉండదురా, పార్టీ మీరు అన్నయ్యలాగా తీసేస్తాడరా, 2000 ఒక్క 2 చోట్ల ఎక్కలేకపోయాడురా మీ ఓడు. అలా ఇలా ఎన్ని అవమానాలు భరించామో అన్ని అవమానాలకి ఈవేళ ధీటుగా కొట్టి చూపించాం. అది పిఠాపురంలో చాలా కష్టపడ్డారండి జన సైనికులు. 2 నెలల పాటు అలాగా అన్ని వదిలేసుకుని జెండా పట్టుకుని మొత్తం తిరిగారు. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతుందండి.